వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు మరో 48 గంటల్లో కేరళంను తాకనున్నాయి. మరోవైపు ఏపీలో 2 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయన్నారు విశాఖ వాతావరణ శాఖ అధికారులు. విశాఖ, అనకాపల్లి, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. దక్షిణ కోస్తాలో ఈదురుగాలుల తీవ్రత కొనసాగుతుంది. ఏపీలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయంటున్నారు. మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. తొలకరి ఎప్పుడు పలకరిస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో ఋతుపవనాల విస్తరణలో మందగమనం కొనసాగుతుంది. మరోవైపు ఉష్ణోగ్రతలు కూడా పెద్ద ఎత్తున గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి. ఎన్ని రోజుల పాటు ఈ పరిస్థితి కొనసాగబోతోంది, ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉంది, ఋతుపవనాలు ఎప్పుడు ప్రధాన భూభాగంలోకి ప్రవేశించేటువంటి అవకాశం ఉంటుందో తెలుసుకుందాం. మనతో పాటు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ డాక్టర్ మూర్తి అందుబాటులో ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఫోర్కాస్ట్ ఎలా ఉంది, ఏ ప్రాంతాలకు ఎటువంటి సూచనలు ఉన్నాయి, ఋతుపవనాల పరిస్థితి? ఋతుపవనాల పరిస్థితి ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు ఉత్తరగామనకి పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయి. కాకపోతే ఒక 2-3 రోజులు పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆగ్నేయ, నైరుతి, అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, నైరుతి పశ్చిమ మధ్య, తూర్పు మధ్య మరియు ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలో మిగిలిన ప్రాంతాలను విస్తరించడానికి మరో 2-3 రోజులు పట్టే అవకాశం ఉంది. అంటే ఏపీలో ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి, ఎక్కడైనా ఏ జిల్లాలోనైనా వర్షాలు పడేటువంటి అవకాశం ఉంటుందా, ఏమిటి విషయం? ఉష్ణోగ్రతల వరకు వస్తే నెక్స్ట్ 2 రోజుల్లోనూ పెద్దగా చెప్పుకోదగ్గ మార్పులేం లేవు. తదుపరి 3 రోజుల్లోనూ 2 నుంచి 3 డిగ్రీలు ఉష్ణోగ్రత తగ్గే అవకాశం ఉంది. ఓకే, తూర్పు విదర్భ నుండి దక్షిణ కేరళ వరకు అనగా తెలంగాణ, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు, పుడుచేరి ప్రాంతాలపై సముద్ర మట్టం నుండి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక ద్రోణి విస్తరించింది. దీని ప్రభావం వలన కొన్ని జిల్లాల్లో మరియు రాయలసీమలోని కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు, ఉరుములు మరియు మెరుపులతో కూడిన జల్లులు రాబోయే 5 రోజుల్లో ఉండే అవకాశం ఉంది. ఈదురుగాలులు కోస్తా జిల్లాలలో 1-2 చోట్ల గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో మొదటి 2 రోజులు, తదుపరి 3 రోజుల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం. ఇది మొత్తం మీద మరో 2 రోజుల పాటు ఏపీలో వర్షాలు కురిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఉష్ణోగ్రతలు కూడా కాస్త తగ్గుముఖం పట్టనున్నాయని, అలాగే ఋతుపవనాల విస్తరణ కూడా 2-3 రోజుల్లో ప్రధాన భూభాగంలోకి ప్రవేశించేటువంటి సూచనలు ఉన్నాయని ఐఎండీ అంచనా వేస్తుంది. ప్రస్తుతం మ్యాప్ చూస్తే కనుక ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి విశాఖపట్నం, అనకాపల్లితో పాటు దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడుతో పాటు ఉత్తర కోస్తాలోనే ఉన్నటువంటి ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే రాయలసీమలో కూడా సత్యసాయి, అన్నమయ్య, అలాగే చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు తీరం వెంబడి గాలుల తీవ్రత కొనసాగనున్న నేపథ్యంలో 2 రోజుల పాటు దక్షిణ కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ సూచిస్తోంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం నుంచి.